ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా స్వాకుల సాలి సమాజానికి చెందిన జిందే శంకర్ భార్య జిందే శారద వారు నియమితులైనందుకు మన స్వాకుల సాలి సమాజ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆదోని స్వాకుల సాలి మహిళా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ స్వాకుల సాలి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో జిందే శారద మరియు జిందే శంకర్ వారికి సన్మానం చేయడం జరిగింది. మరలా మన సమాజానికి పూర్వ వైభవం వచ్చిందని, మన స్వాకుల సాలి సమాజానికి మా వంతుగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు. सकुड़े साली समाज वाले महिला मंडली वाले मज सम्मान कर ले तो मज संतोषम आई का अदर भी काम रहा तो मैं पुढे पड़ून एन काम कर माझनो जिंदे शारदा मार्केट यार्ड चेयरमैन सकुड़े साली महिला मंडली एक गोटे लोकेश्वरी बाई आमच्या समाज कडेन शारदा बाईनाका चेयरपर्सन होलेसा समाजला संतोष आहे. आता यसू आमचे सकुड़े साली समाजान भी हर एक बाईक अभी पुढे आलं तर जो आम्हाला समाज अभिवृद्धी होते म्हणून आमचे ఆక్షేపణ. నా పేరు మల్లిక రాజేశ్వరి. నేను ఏపీ సకుళ సాలి సమాజ్ సెక్రటరీ. 33 సంవత్సరాలుగా శ్రీ జిందే శంకర్ గారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించినారు. వారి సేవలకు గుర్తించి మన మీనాక్షి నాయుడు గారు వారి సతీమణి అయిన జిందే శారదా గారికి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారన్నమాట. ఇది మా సకుళ సాలి సమాజ్ సభ్యులందరికీ చాలా గర్వకారణం. కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో రామాలయం గుడి దగ్గర సబ్సిడీ పప్పు శనగ విత్తన పంపిణీ. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు. వైసీపీ గవర్నమెంట్లో నిలిచిపోయిన సబ్సిడీ డ్రిప్ పరికరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 90% సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందజేసి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, వెంకటపతి, మనోహర్ చౌదరి, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైలట్ ఎవరు ఇక్కడ చిన్న మాట, నువ్వు ఒక 10 మందికి నేర్పితే నేను మంచి యూటిలైజ్ చేసుకోవచ్చు. మన చేను కొట్టినవి కాకుండా 10 మందికి వేరే వాళ్ళకి కూడా గంటకి ఇంత రేటు ప్రకారం పెట్టుకొని చేయొచ్చు. అదే ఐడియా పెట్టుకొని ముందర కొట్టి ఆడవాళ్ళకి ఇంకా కొంచెం నేర్పినమ్మా. దీంట్లో కూడా పాసిబిలిటీ అంటే ట్రైనర్స్ వస్తున్నారా? నిన్న కూడా ట్రైనింగ్ జరిగింది సార్. హైదరాబాద్లో ఇద్దరం ట్రైనింగ్ అని చెప్పేసి టోటల్ జిల్లా వ్యాప్తంగా అంతా పైలట్స్ అంతా ట్రైనింగ్ జరిగింది సార్. నిన్న కూడా అదే మోడీ గారి కోసం కాదు, ఒరిజినల్ మాట్లాడలేదు. మోడీ గారు వస్తున్నారంటే ట్రైనింగ్ అనేది కాదు కాదు సార్. ఇప్పుడు డ్రోన్ కంపెనీ వాళ్ళు మిలిటరీలో ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ పైలట్స్కి సార్. నెక్స్ట్ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన గ్రూప్లో? ఆడవాళ్ళు లేదు సార్, వీళ్ళు వాళ్ళ మిస్సెస్ ఉంది సార్, గ్రూప్ మెంబర్స్. నేనేమంటున్నా అంటే దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నాండి. ఆడవాళ్ళకి నేర్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా అవుతారు, కొంచెం మంచిగా యూటిలైజ్ అవుతుంది. ఇది ఎట్లా, ఇది సైకిల్ వచ్చినట్లే ఒకసారి నేర్చుకున్నామంటే ఇంకా మర్చిపోతుంది. సో ఈజీ. దాని ప్రకారం సుధాకర్ గారు, వేదిక పడినటువంటి పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
సోదరులారా, మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మరి మీరు గతంలో ఒకసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడాలు గమనించండి. గతంలో రైతులకి 13,000 రూపాయలు ఇస్తే ఓకేనా నేను మాట్లాడడానికి వినపడలేదు అనుకుంటా. 300 రాబోయే కాలంలో 500 అవుతాయి. అది అర్థం చేసుకోవాలా. బాన్సువాడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పథసంచాలంతో ఘనంగా జరిగాయి. ముఖ్య వక్త ఆయచిత్తం లక్ష్మణరావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేసి దేశానికి సేవ చేసే సంస్థగా నిలిచిందన్నారు. పంచ పరివర్తన్ ద్వారా సమాజ మార్పు లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంఈఓ రామ్రెడ్డి, పాలెటి వెంకట్రావు, బీజేపీ నాయకులు ఎండేల లక్ష్మణనారాయణ, మోహన్ రెడ్డి, సాయిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాట్లు చేసి నిర్వహిస్తున్నటువంటి స్థానిక కార్యకర్తలని అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాల క్రితం 1925లో విజయదశమి రోజున ఒక 10-12 మంది 15 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లల చేత ప్రారంభమైనటువంటి ఒక సూక్ష్మ రూపములోని శాఖ 1925కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిస్తే ఈ దేశంలో చాలా భాగం బ్రిటిష్ ఇండియాగా ఉంది. కొంత భాగం స్వదేశీ సంస్థానాల అధీనంలో ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కారణంగా వేల సంవత్సరాల నుండి ఇక్కడ విలసిల్లినటువంటి సనాతన ధర్మం సవ్యమైన దిశలో కొనసాగలేకపోయింది. అనేక మంది ఈ దేశానికి స్వాతంత్రం తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం అది. అప్పటికి దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనేక రూపాలలో మితవాద అతివాద దశలలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్న సందర్భం అది. 1916 నుండి మహాత్మా గాంధీ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి 3 సంవత్సరాలు సబర్మతిలో గుజరాత్ లో నుండి దేశాన్నంతా పరిశీలన చేస్తూ ఉన్న సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డును నేడు కరీంనగర్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. दारी पे चल रहा भागते जा रहे हैं सो ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు దయచేసి కోర్టుగా ఏ కబ్జా అయితే మా అప్పు ఎప్పుడు కడతావు ఆటోలో మా మహిళలు పోతారు ఇస్తారు కదా వాళ్ళు కూడా ఫ్రీగా పోరు కదా కాబట్టి రేపు వద్దున అడగండి మా బాకీ ఎప్పుడు చేస్తామని చెప్పి అడగండి. నిర్మల్ జిల్లా ముధోల్, తానూరు మండల కేంద్రాలలోని వైన్ షాప్లలో చోరీలకు పాల్పడ్డ దుండగులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శనివారం బైన్సా పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్బిలోలి గ్రామంకి చెందిన 6 దుండగులు ముధోల్ కేంద్రంలోని వైన్స్ 2,50,000 రూపాయలు, తానూరు కేంద్రంలోని వైన్ షాప్లలో దాదాపు 80,000 రూపాయలను చోరీ చేశారన్నారు. అంతేకాకుండా ఇక్కడి బాటిల్స్ ను తీసుకెళ్లి రేంజల్ మండలంలోని బెల్ట్ షాపులలో విక్రయించారన్నారు. ముధోల్ ఎన్హెచ్ఓ, తానూరు ఎస్హెచ్ఓ టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో దుండగులను పట్టుకున్నారన్నారు. కొన్ని రోజుల ముందు ముధోల్లో ఒక వైన్ షాప్లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూరులో క్రైమ్ నెంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదేవిధంగా ఒక వైన్ షాప్కి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీం లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను థర్డ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ జాసాలో ముధోల్ తానూరులో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ని అమ్మేశారు. ఇప్పుడు ఫస్ట్ ముధోల్లో ఒక 4-wheelerతోని వచ్చాడు, తానూరులో ఒక 2-wheelerతోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాం. పట్ల నవీన్, टी दिलीप, बायगरी रोहित, निराड़ी श्रवण कुमार. सर अमाउंट रिकवरी हो गया? हाँ रिकवरी ఆల్రెడీ అతను అమ్మేశారు. సో ఆయన బ్యాంక్ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి మొత్తం మేము ఫ్రీజ్ చేస్తున్నాము. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ సార్ ఎవరు? సో బేసిక్గా ఇది వినోద్ ఉన్నాడు కదా, ఆయన బెల్ట్ షాప్లో తాగడానికి మిగతా వాళ్ళు వస్తున్నారు, మిగతా 5 వాళ్ళు. సో అదే క్రమంలో ఒక ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్లానింగ్ చేశారు. సో ఇది ముగ్గురు 2 సార్లు వచ్చి దొంగతనం చేశారు. సేమ్ విలేజ్ సార్ వాళ్ళ? సేమ్ విలేజ్ తాడ్బిలోలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇంటింటికి కాంగ్రెస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 6 గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడపడుచులను, అన్నదమ్ములను, వృద్ధులను, రైతులను నేరుగా కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏమయ్యాయని ప్రశ్నించాలని సూచించారు. సార్ ఒక్క నిమిషం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నాయకు నమస్కారం. మరి ఈ 2 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను మనము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒకటే చెప్పాలా, నువ్వు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మీరు హామీలు రాసిచ్చారు గ్యారంటీలు అని చెప్పి, ఆ గ్యారంటీలను అమలు చేసిన తర్వాతనే మీరు ఓటు అడుగుంటే స్థానిక ఎన్నికల్లో, ఎంపీటీసీలు, సర్పంచ్ ఎన్నికల్లో ఆ 6 గ్యారంటీలు మాకు రావాల్సినవి బాకీ కట్టినాక మీరు ఓటు అడగండి, అంతవరకు మా దగ్గర వచ్చేది లేదని చెప్పి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన మన బాకీ ఒక 2 ఎకరాల రైతుకు 60,000 రావాల్సింది ఈ 2 సంవత్సరాల, అందులో 22,000 వచ్చినాయి. ఇంకా 38,000 రావాలా, అది ఇచ్చేయాలి, అడగాల. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. ఆ 2,500 ఏంటి 24 నెలలు మనకు ఎంత 55,000. ఆ 55,000 ఇచ్చాలి. వీళ్ళన్నీ క్లియర్ గా చెప్పడం జరిగింది. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఏవి కూడా ఇస్తలేరు. అవన్నీ ఇచ్చిన తర్వాతనే ఇస్తలేరు. ముఖ్యంగా విద్య చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఆ స్కూటీ ఏది మన ఎడ్లు లేరు పెద్ద ఉన్నది, చాలా మంది మనం ఎంతైనా ఒక 200-300 స్కూటీలు వస్తాం మన పిల్లలకు. అవన్నీ ఇవన్నీ గుర్తు చేయాలా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఓటు అడుగు, లేకపోతే లెక్కని పోయిన రాదు. ఆ మోసం చేయలేదు, మేము జెన్యూన్ గా ఉన్నాం, ప్రజల వైపు ఉన్నాము అంటే ఇవన్నీ మీరు క్లియర్ చేసిన తర్వాత ఓటేయండి, లేకపోతే మా ఇంటి ముందర రావద్దు అని చెప్పి ప్రతి ఓటర్ని. మరి ఆడపిల్ల పెళ్లి చేస్తే కేసీఆర్ 1,116 ఇస్తుండు, నేను తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారం ఏమైంది? ఎంతో మంది ఈడ పట్టులలో చాలా మంది ఆడపిల్లలు పెళ్లి లేని. శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు సంకటహర చతుర్థి సందర్భంగా వైభవంగా ఉదయం మరియు సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధజే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం నే నమః, శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం భూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః. ఓం ధాతా పురస్తాద్యముదాజహార ప్రవిత్వాన్ ప్రణాహారమజర కవిః తిర్యగోర్ధమధచ్చాయేరత్మయత్తత్య సంతతా దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీమదఖిలలోకాశ్చర్యకర సౌందర్యలీలా విలాస విభ్రమా విద్భావహేతుద్భూత దివ్యమంగళ ఓం పర్యాప్త్యానందరాజాయ సర్వస్తోమోధిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వజ్ఞాప్త్యై సర్వజ్ఞదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. జై గణేష్ మహారాజ్ కీ.
రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోకా వైన్స్లో సిద్ధాగౌడ్ అనే వ్యక్తి 2 500 రూపాయల నోట్లు ఇచ్చి ఐకానిక్ విస్కీ ఫుల్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఆ నోట్లు అనుమానం రావడంతో వైన్స్ క్యాషియర్ అయిన అఖిల్ సిద్ధాగౌడ్ను ఈ నోట్లు ఎక్కడవని ప్రశ్నించాడు. దీంతో సిద్ధాగౌడ్ తన శాలరీ డబ్బులని చెప్పి వెళ్లిపోయాడు. 500 రూపాయల నోట్లను చూడగా అనుమానంగా ఉందని అఖిల్ గత నెల 23వ తేదీన పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశంతో ఏఎస్పీ చైతన్యారెడ్డి పర్యవేక్షణలో 8 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు.